అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. పని చేయడం మాత్రం చేత కాదు. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. యనమల రేవంత్ రెడ్డి అనే నేను అడ్డదారులో గెలిచిన ఎమ్మెల్యేలు కాబట్టి ప్రజలకు వ్యతిరేకంగా, ప్రజానాశనం కోసం, స్వార్థంతో, ఆశ్రిత పక్షపాతంతో, క్యాస్ట్ ఫీలింగ్ తో పనిచేస్తానని, రాజకీయ విలువల్ని తుంగలో తొక్కుతానని, ప్రజల్ని దోచుకుంటానని, ఎలక్షన్లో నేను సారా చీరల కోసం ఖర్చు పెట్టిన డబ్బులు తిరిగి జనాన్ని పీడించైనా సంపాదించుకుంటానని పబ్లిక్ గా చెప్తున్నాను. ఎవరు మన ముఖ్యమంత్రి? ఎవరు మన అమ్మ వీడు మొన్న గెలిచినోడు. ఏం పేరు? పేరు ఆయన పేరు మర్చిపోతే ఎట్లనే? చంద్రరావు. చంద్రరావు. పాత ముఖ్యమంత్రి ఎవరు? మీ పాత ముఖ్యమంత్రి కేసీఆర్. అమ్మాయి ఏం ఫీల్ ఉండదు మామయ్య. ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఎవరు? దేవేందర్ రెడ్డి. ఎంత చక్కగా అన్నావు. దేవేందర్ రెడ్డి. రేవంత్ రెడ్డి. వాడు రెడ్డి. ఓపి కూడా హద్దు ఉంటుంది. మంచి పనులు ఏది లేదు డాడీ, ఏది లేదు. ఇప్పుడు జనాలు మళ్ళీ యాద్ చేసుకుంటా అలా కేసీఆర్ నే. మాకు ఎప్పటికీ అదే నిద్రలనే కథలనే ఉంటాడు ఆయన పాపం. వచ్చే నెల నుంచి ఇందిరమ్మ రాజ్యంలో 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం ఆడబిడ్డలకు ఇచ్చే ఆలోచన ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇస్తాడు. చూడండి కావాలంటే 1,16,000 తులం బంగారం ఇస్తానడుగా. ఇచ్చిండు 3 తులాలు నీకా? అవునా? పెద్దగోడు చేపించుకున్నా. వేసుకోండి అమ్మా, వేసుకోండి. ఏది మరి కనబడుతుంది? ఎవడన్నా గుంజుకోపోతాడు అని బ్యాంక్ లో పెట్టా. ఇప్పుడు కూడా చాలా మంది అంటున్నారు, ఒకవేళ కానీ కాంగ్రెస్ కి ఓట్ వేస్తే హైదరాబాద్ వచ్చి మీ ఇల్లు గులగొడతారని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అయితే మంచిగా చెప్తున్నారు. మీరు దాన్ని ఎట్లా చూస్తారు? గులగొడతాడు. ఎట్లుంది రేవంత్ రెడ్డి వచ్చిన? మంచిగుంది. అంటే ఏ విధంగా ఆధునిక పెట్టుకుంటుండు. మొదట బాధ వేసింది, తర్వాత భయం వేసింది, ఆ తర్వాత నా మీద నాకే అసహ్యం వేసింది. గ్యాస్ సబ్సిడీ ఇస్తున్నాడు. మా ఇంట్లో పెడుతున్నారు. ఓట్లు అడగనికి వచ్చినప్పుడు వేస్తారా మరి రేవంత్ రెడ్డి? రేవంత్ రెడ్డికి వేస్తారా? ఇప్పుడు నాకు మాటలు చక్కరానే సార్ నువ్వు. ఇప్పుడు నువ్వు ఏమన్నా? నాకు మాటలు చక్కరానే సార్ నువ్వు. నాకు మాటలు చక్కరా నీకు చూసా నాకు బీగిలేస్తాను. అరే ఓ పని చేయి, అయితే నువ్వు దెంగి రేవంత్ రెడ్డిని చూస్తే. మరి రేవంత్ రెడ్డి ఇప్పుడు ఏమంటున్నాడు? 10 సంవత్సరాలు నేనే ఉంటా ఉంటాడు. నేను మొత్తుకుంటూనే ఉన్నా, ఆపుర్రా పాల అభిషేకాలు, ఆపుర్రా పూలదండలు, బుకేలు తీసుకొని ఉడికి ఆపుర్రా నాయన ఆపుర్రా అని మొత్తుకున్నా. ఇన్నరా ఏం మాట్లాడతాడు నువ్వు? గులాలు చల్లుకొని గజం ఎగిరి దుంకి అయిపోయింది. బీసీల మహనీయుడు రేవంత్ రెడ్డి అని ఆఖరికి మహేష్ కుమార్ గౌడ్ అననే అని. ఈయన రేవంత్ రెడ్డి కాదు, రేవంత్ గౌడ్ అని చెప్పి. 5 ఏళ్లు కాదు, వచ్చే 5 ఏళ్లు కూడా, ఈ 5 ఏళ్లు కాదు, వచ్చే 5 ఏళ్లు కూడా మేమే ఉంటాము. నికృష్టుడా, దరిద్రుడా, అమ్మవాళ్ళతో పుట్టినోడా, పాపంరా, నీకు చదివే లేదురా. 10 సంవత్సరాలు నేనే ఉంటా అనుకున్నా మాట్లాడతాను. ఇప్పుడు పెట్టవాను నేనే నివార్త ఆయనకు పోటీ. నీకు దండం పెడతాను. అట్లా మరి రేవంత్ రెడ్డి మొగోడు అయితే మీ భాషలో, మరి రాహుల్ గాంధీ ఏంది?
ఏందో నాకు తెలియదు మరి ఇట్లా అన్నట్టు లాగులో తొండలిచ్చి కొడతా బిడ్డ నేను అనుకుంటున్నావు. ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాడు, ముఖ్యమంత్రి లాగా లేడు. బడివే అంటాడు, బట్టలు ఇప్పుతానంటాడు, తొండ దొర్ర కొడతానంటాడు, ఇంకేదో అంటాడు, ఉడతలు పడతానంటాడు, షెడ్యూల్ ఇప్పుతానంటాడు, డ్రాయర్లు ఇప్పుతానంటాడు, వాసన చూసి. అయ్యా ఈ ప్రభుత్వం వచ్చింది మా రైతులకు కష్టాలు వచ్చినవి. నేను ఒక కారణ జన్ముడిని. నేను వీనికి ఓటేసి పాడు చేసుకున్నాం. మా చెప్పుతో మేము కొట్టుకోవాలి సార్. అసలు ఏం జరిగిందో చెప్పండి సార్. అది ఎంత పెద్ద ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తాను ప్లీజ్. అసలు ప్రాబ్లమే ఆ చెప్తో మేము కొట్టుకొని బుద్ధి తెచ్చుకోవాలి. పంటలో ఆడవాళ్ళకి బస్ స్పీడ్ అంటాడు, మొగోళ్ళకి హై స్పీడ్ అయిపోవు. మానేస్తాను నుంచా బుద్ధి అయిపోయిందా. ఒక్కడు తప్పిడు టచ్ చేసావు, నా గుండెల్ని టచ్ చేసావు. టచ్ లో ఉండు, ట్రై చేస్తాను. ఆడవాళ్ళకి బస్ స్పీడ్ పెట్టాడు, ఆడవాళ్ళు వేసాడు, మొగోళ్ళ నాట చేయమంటారు. హలో, ఎవరు మాట్లాడుతున్నారు? రేవంత్ రెడ్డి ఇస్తామన్న 6 గ్యారంటీలు ఎక్కడికి ఆయన? తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క మాట. తులం బంగారం కూడా అడుగుతుంది. ఇక తులమేడిస్తాంరా 1,30,000 అయింది. ఏం అడుగుతున్నావురా నాయన? మనం చేసేది లంగా పని, కాంట్రిబ్యూషన్ లేదు నీది. మళ్ళీ ఊపర్సి నాకు బొంగుల కరెక్షన్లు అన్ని చెప్తా. మహాత్మా గాంధీ గారి దేశం కోసం ప్రాణాలు ఇచ్చారు. ఇందిరాగాంధీ గారి దేశం కోసం ప్రాణాలు ఇచ్చారు. రాజీవ్ గాంధీ గారి దేశం కోసం ప్రాణాలు ఇచ్చారు. ఈ లెక్కన ఈ వారసత్వంతోనే రాహుల్ గాంధీ గారు కూర్చున్న ఇంట్లో ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలి. కష్టం అనేది తెలియకుండానే ఈ తరంలో వారు ప్రధానమంత్రి కావాలి. ఓకే ఫ్యాన్స్, మీరు ఏమైనా సెల్ఫీస్, ఆటోగ్రాఫ్స్ ఏమైనా కావాలంటే ఫ్రైడే ఈవినింగ్ 5 o'clock గుంగ్రూ బార్ దగ్గరకు వచ్చేసేయండి. ఆటోగ్రాఫ్ 200, సెల్ఫీ 350.